హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశ రాజధాని న్యూఢిల్లీ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆమెను హెచ్చరించాడు. ఆ తర్వాత కొంతకాలానికి కోడలి వ్యవహారం అత్తమామలకు కూడా తెలిసిపోయింది. దీంతో వాళ్ళు కోడలిని పద్ధతి మార్చుకోవాలని అన్నారు. ఇదంతా మనసులో పెట్టుకున్న ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రియుడితో కలిసి సైలెంట్గా ఓ స్కెచ్ వేసింది. ఆ తర్వాత ఆమె చేసిన పని అందరినీ షాక్కు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే ఈశాన్య ఢిల్లీ పరిధిలోని గోకల్పూరికి చెందిన రవి రతన్ అనే వ్యక్తికి మోనిక అనే యువతితో 2016లో వివాహమైంది. రవి గెస్ట్ టీచర్గా పనిచేస్తుండగా మోనిక కాల్ సెంటర్లో పనిచేసేది. అయితే కరోనా కారణంగా 2020 ఆగస్టులో ఆమె ఉద్యోగం వదిలేసింది. అలా లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న ఆమెకు ఫేస్బుక్ ద్వారా ఆశీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. తరచూ చాట్ చేసుకునేవారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ స్నేహం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 2021 ఫిబ్రవరిలో వారిద్దరూ ఒకరోజు ఓ హోటల్లో కలుసుకున్నారు. ఆ తర్వాత తరచుగా హోటళ్లలో కలుసుకోవడం చేశారు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన రవి ఒకరోజు ఆమె ఫోన్లో ప్రియుడితో చేసిన సెక్స్ చాటింగ్ చూశాడు. దీంతో భార్యను మందలించాడు. ఆమె స్మార్ట్ ఫోన్ తీసుకుని ఓ డబ్బా ఫోన్ ఇచ్చాడు. అయినా ఆమె పద్ధతి మారలేదు. భర్త కళ్ళుగప్పి ఆశీష్ను కలుస్తుండేది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె వ్యవహారం అత్తమామలకు కూడా తెలిసిపోయింది. దాంతో కోడల్ని పద్ధతి మార్చుకోవాలని అన్నారు. ఇలా ఇంట్లో భర్త, అత్తమామలు తనను ప్రియుడితో కలవకుండా చేయడాన్ని మోనిక తట్టుకోలేకపోయింది. అంతే, ప్రియుడితో కలిసి సైలెంట్గా స్కెచ్ వేసింది. ఈ నెల 10న రాత్రి వేళ మోనిక ఇంటికి వచ్చిన ఆశీష, అతడి స్నేహితులు రవి తల్లిదండ్రులను కడతేర్చి అక్కడి నుంచి పరారయ్యారు. తీరా ఉదయం లేచి చూస్తే తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి రవి బోరును వినిపించాడు. స్థానికుల సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి నుంచి కొంత దూరంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అందులో ఆశీష, అతడి స్నేహితులు రవి ఇంటికి రావడం రికార్డ్ అయింది. దాంతో ఆ వృద్ధ దంపతులను చంపింది వారేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.